రోజువారీగా మన జీవితంలో ఏ పనులు చేసినా, చేయకపోయినా రోజులైతే గడిచిపోతూ ఉంటాయి కదా! కానీ ఈరోజు చాలా చాలా విశిష్టత ఉన్నటువంటి రోజు ఈరోజు. కార్తీక పౌర్ణమి. సో, త్రిపురాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడిని సంహరించినటువంటి రోజు. దేవీ దేవతలందరూ గూడా కలిసి ఆ హ్యాపీనెస్‌ని సెలబ్రేట్ చేసుకునేదానికి దీపాలను వెలిగించి ఆయనకి అభిషేకం చేశారనమాట. అంత విశిష్టత ఉన్నటువంటి రోజు ఈరోజు. నిజంగా నేను ఇప్పుడే శివాలయంకి వెళ్ళొచ్చాను. అక్కడ వైబ్స్ చూస్తుంటే, ఆ ద్వీపాలు, అలంకరణలో నుంచి ఆ శివుడిని చూసి, ఆ పూలు, ఈ ఈ వాతావరణం, ఆ అట్మాస్ఫియర్ చూస్తుంటే, ఆ శివుడు నిజంగా వచ్చి తాండవం చేస్తున్నట్టుందక్కడ. ఈ వైబ్స్‌ని మీరు గూడా ఫీల్ అవ్వాలి ఖచ్చితంగా. సో, రోజువారీగా ఈ రోజుని ఉంచకండి. సో, చాలా 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 మంచి రోజు ఈరోజు. ఈరోజు ఈవినింగ్ అయినా సరే ఖచ్చితంగా శివాలయంకి వెళ్ళండి. ఒక చెంబుడు నీళ్లు తీసుకెళ్ళి ఆయనకి అభిషేకం చేయండి మంచిగా. హరహర మహాదేవ అని అనుకుంటూ. సో, ఒక దీపాన్ని వెలిగించి మీ మనసులో మాట చెప్పుకుంటండి. ఆయన భోలాశంకరుడు. సో, మీరు హార్ట్‌ఫుల్‌గా, మీరు చాలా జెన్యూన్‌గా ఏదన్నా ఒక కోరిక కోరుకున్నప్పటికి కూడా ఆయన ఖచ్చితంగా తీర్చేస్తాడు. అంత భోలాశంకరుడు ఆయన. సో, ఈరోజు అంత అంత అసలు నాకు నిజంగానే గుళ్ళో తిరుగుతున్నంత సేపు ఒళ్ళు మొత్తం పులకరించినట్టు ఉండింది. సో, అంత ఎందుకంటే అది రిసీవ్ చేసుకున్నప్పుడు అలాగే ఉంటది. ఏదో గొప్పగా చెప్పేయడం ఇంకొకటి ఇది కాదు గానీ, సో, నిజంగా ఒక హిందువుగా మీరు వెళ్ళి ఈ వైబ్స్‌ని మీరు ఎంజాయ్ చేశారా లేదా అని ఈరోజు ఈవినింగ్, అంటే నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నది ఆల్మోస్ట్ 7:00 అయి ఉంటది. సో, మీరు ఈవినింగ్ గాని ఏదో ఒక టైంలో, సో, 5-8 మధ్య మీరు ఖచ్చితంగా సరే టెంపుల్‌కి వెళ్ళి మీరు ఆ వైబ్స్‌ని ఎంజాయ్ చేశారా లేదా అని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. సో, ఎంత హార్ట్‌ఫుల్‌గా ఉండిందో అంత హార్ట్‌ఫుల్‌గా ఉండింది. ఇది ఎవ్రీ ఇయర్ నా లైఫ్‌లో జరుగుతూనే ఉంటది. కాకపోతే నేను రీసెంట్‌గా ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి నాకు అక్కడ తిరుగుతున్నంత సేపు, సో, నేను ఫీల్ ఏదైతే అయ్యానో అది వెంటనే వచ్చి రికార్డ్ చేసి మీకు నేను చెప్దామని అనుకున్నాననమాట. ఇది హరహర మహాదేవ్. సో, ఖచ్చితంగా వెళ్ళండి అందరూ ఈరోజు గుడికి.